హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మార్నింగ్ అమ్మ లేవగానే ఫస్ట్ అయితే పూజ చేస్తారు. అంటే మా పేరెంట్స్కి అయితే అలవాటు అండి పూజ చేయడము. సో అమ్మ ఇంకా డైలీ దీపం పెడుతూ ఉంటారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ చేసేసింది. ఇంకా నేనైతే కొంచెం లేట్గానే లేస్తున్నానండి. ఎలాగో అమ్మ చేసేస్తుంది అనేసి అయితే ఇంకా అంటే ఓన్లీ లడ్డు బాబుకి రాగి పెట్టేశాను. ఇంకా నేనైతే లేచేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. రుచిబాబు అయితే ఇడ్లీ తింటాను అంటున్నాడండి. ఇంకా అందుకే నైటే ఇడ్లీ పిండి పట్టేసి పెట్టేసాము. ఇంకా ఇడ్లీలు అయితే తింటూ ఉన్నాను. అబ్బా, అమ్మ ఉంటే భలే ప్రశాంతంగా ఉంటుందండి. అంటే రోజు నాకు హడావిడిగా ఉండేది. అంటే నార్మల్గా నేనే లేచి ఇవన్నీ చేయాల్సి వచ్చేది కదా. బట్ ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని అంటే నాకంటూ కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటున్నాను. రెస్ట్ తీసుకుంటున్నానండి. కొంచెం బాగా నీరసంగా ఎక్కువగా అనిపిస్తూ ఉంది. అందుకే ఇంకా నేనైతే మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఇడ్లీలు అయితే తింటున్నాను. చాలా డేస్ అయిపోయిందండి అంటే ఒక డేని ఇంత హ్యాపీగా గడపడం అయితే. సో ఎంతైనా అమ్మతోని ఉంటే బాగుంటుంది కదా. అంటే ఎవరిని మనం వేరే వాళ్ళని ఎవరినైనా హెల్ప్కి పెట్టుకున్నా అంత బాగా చెయ్యరు కదా. మా మమ్మీ చూడండి లడ్డు బాబుని మాత్రం మంచిగా పడుకోబెట్టింది. నేను పడుకోబెడితే జస్ట్ 10 మినిట్స్ అలా లేచేసేవాడండి. కానీ ఇంకా మా మమ్మీ అయితే ఇలా మంచిగా బెడ్షీట్లు ఇవన్నీ వేసేసి మంచి కప్పి పడుకోబెట్టిందా. ఒక 1.5 అవర్ పడుకున్నాడండి. నాకు అసలు అంటే నాకు పడుకోబెట్టడం రాలేదేమో ఇన్ని డేస్. అదే మా మమ్మీ చెప్తూ ఉన్నారు, ఇలా పడుకోబెట్టు మెత్తగా కొంచెం పడుకుంటారు అనేసి. ఇంకా అమ్మ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అటు ఇటు టైం చూసేసరికి అంటే వంట చేయలేదండి. ఇంకా టైం చూసేసరికి అయితే 12 అయిపోతుంది. అమ్మ మళ్ళీ ఋషి వచ్చేస్తాడు కదా స్కూల్ నుంచి అనేసి అయితే ఇంకా వంట స్టార్ట్ చేస్తానమ్మా అని చెప్తే ఇంకా మా మమ్మీ అన్నీ రెడీగా పెడుతున్నారంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదన్నీ కూడా. ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ మటన్ తీసుకొచ్చారంటే కీమా తీసుకొచ్చారు. కీమా చేయమనేసి ఇంకా నాన్ వెజ్ తిని కూడా చాలా డేస్ అవుతుంది కదా అనేసి. నార్మల్గా అయితే వీక్లో 2 టైమ్స్ అయితే మ్యాండేటరీగా తింటామండి. నేనైతే సాటర్డే తినను, మా హస్బెండ్ ఏమో మండే తినరు. ఇంకా అమ్మ వాళ్ళైతే అసలు నాన్ వెజ్ ఏమీ తినరండి. మా మమ్మీకి అయితే ఇంకా బెండకాయ కర్రీ చేసేసాను. ఇక్కడ నేనైతే కీమా చేస్తున్నాను. అంటే నార్మల్గా అడుగుతూ ఉంటారు, మీ పేరెంట్స్ ఏమైనా అంటే నార్మల్గా ఎందుకు నాన్ వెజ్ తినరు అవన్నీ అని. అంటే మేమైతే అమ్మ వాళ్ళైతే రెడ్డీస్ అండి. కానీ అంటే చిన్నప్పటి నుండి నేను మా డాడీ ఇంట్లో నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు. అమ్మ అక్క తమ్ముడు అందరు తినేవాళ్ళు. కానీ అమ్మ ఇంకా అక్క చనిపోయాకైతే నాన్ వెజ్ తినడం మొత్తానికే మానేశారు. ఇంక్లూడింగ్ ఎగ్ తినడం కూడా మానేసిందండి మా మమ్మీ అయితే. ఎందుకంటే ఇంకా ఏదో దేవుడికి ఏదో మొక్కేసిందంట. ఇంకా అప్పటి నుంచి అసలు నాన్ వెజ్ అనేదే ఉండదు. ఓన్లీ ఇప్పుడు మేము వెళ్తేనే వండుతుంది ఇంట్లో, లేదంటే హరి కోసం కుక్ చేస్తుంది. కానీ ఇంకా అమ్మ అయితే తినదు. నానైతే జస్ట్ ఎగ్ తింటారండి. ఇంకా మా డాడీకి అయితే అలవాట్లేదు. నేనైతే చిన్నప్పటి నుంచి అసలు ఎగ్ కూడా తినేదాన్ని కాదండి. మ్యారేజ్ అయిపోయాక అంటే మ్యారేజ్ కూడా కాదు, నేను మా హస్బెండ్ పరిచయం అయినప్పటి నుండి ఫస్ట్ ఎగ్ చికెన్ ఇంక ఇలా అన్నీ అలవాటు చేసుకున్నాను. ఇప్పుడైతే ఫుల్గానే నాన్ వెజ్ తింటాను. కొంచెం కంట్రోల్ చేద్దాము అనుకుంటామండి. బట్ ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ ఏమో డెలివరీ అయ్యింది కదా, కొంచెం మటన్ తింటూ ఉండమ్మా, కొంచెం ఎనర్జీగా ఉంటావు అది ఇది అని చెప్తూ ఉంటుంది. ఇంకా అమ్మలు ఎంతైనా అంతే కదా. అంటే కూతుర్లకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కదా. ఇంకా మా మమ్మీ అయితే లడ్డు బాబుకి అయితే స్నానం చేయించిందండి. ఇంకా మా లడ్డు వాడైతే మా మమ్మీ వచ్చేటప్పటి నుంచి భలే హ్యాపీగా ఉంటున్నాడు. అంటే డైలీ నా ఫేస్ ఒక్క ఫేసే చూసేవాడండి. ఇంక ఇప్పుడు అమ్మ కూడా ఉంటుంది కదా, ఇంకా అమ్మ కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. చిన్న బాబు కదండి, ఇంకా అంటే మళ్ళీ ఇంత చిన్నపిల్లలు ఎవరుంటారు చెప్పండి ఇంట్లో. అందుకే ఇక హ్యాపీగా బాబుతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. నేనేమో ఇక్కడ కొంచెం సన్లైట్ వస్తుంది కదా అనేసి అయితే బయటకు తీసుకొచ్చాను. ఫోన్ చూసి చూడండి ఎన్నెన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటాడో. భలే అంటే కొంచెం మంచి యాక్టివ్గా ఉంటాడండి మా లడ్డు బాబు అయితే. చూసారు కదా అక్కడ ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడో. భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మంచిగా ఆడుకుంటాడండి. ఫుడ్ అంటే నచ్చిన ఫుడ్ పెట్టేసామనుకో తినేసి ఇంకా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. పెద్దగా సతాయించలేండి. అంటే నార్మల్గా పిల్లలు కొంచెం ఏడ్ చేసి క్రాంకీగా అలా సతాయించేస్తారు కదా. మా చిన్న బాబు అయితే అంతగా ఏమి ఉండదు, మంచిగానే ఉంటాడు. ఇంకా నేనైతే టైం అయిపోయిందండి, ఋషిని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. మా ఋషిబాబుకి అయితే ఇవాళ స్కూల్లో రెడ్డే అంట. రెడ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు. ఇంకా రెడ్ టాయ్ అన్నీ రెడ్డేనండి. చెప్పులు కూడా రెడ్ వేసుకొని వెళ్ళాడు. మా వాడితో నమ్మో కథ మామూలుగా ఉండదు.
ఇవాళ స్కూల్లో అయితే అదేదో పిజియన్ ఇచ్చారంట, దాన్ని పట్టుకునే ఉన్నాడండి. అసలు అంటే ఇవ్వరా చూస్తానన్నా కూడా ఇవ్వడు. ఇంకా స్కూల్లో కూడా బెలూన్ ఇచ్చారండి, ఆ బెలూన్ తీసుకొని వస్తున్నాడు. నేను వచ్చేసరికి మా మమ్మీ చూడండి లడ్డు బాబుని అయితే ఇలా పాండ మీద కూర్చోబెట్టేసి ఆడిపిస్తూ ఉంటుంది. అమ్మమ్మలకి ఇంతేనా అండి, మన వాళ్ళని బాగా చూసుకుంటారు కదా. ఇంకా మా మమ్మీ ఇప్పుడు లడ్డు బాబుది అయిపోయాక మళ్ళీ కెనడాకి వెళ్తుందండి. ఇంకా పాపం మా మమ్మీకి అంటే పిల్లలు ఒకరిని ఫస్ట్ హ్యారీ, తర్వాత ఋషి, తర్వాత లడ్డు బాబు, తర్వాత ఇప్పుడు మళ్ళీ కెనడాలో బేబీ, తర్వాత ఒకరు ఉంటూనే ఉంటారు కదా. ఇది భలే ఉందండి, స్కూల్ వాళ్ళకి భలే క్రియేటివిటీ ఉంటుంది కదా. మా ఋషిబాబు ఏమో అమ్మ నువ్వు కూడా ఇలాంటివి చెయ్యమ్మా అంటున్నాడు. నాకంత క్రియేటివిటీ లేదులేండి, అదే చెప్తున్నాను. సరే జాగ్రత్తగా దాచుకో అని చెప్తానా, దాన్ని ఏదో ఖరాబ్ చేసేసి మళ్ళీ అలాంటిదే చేయమని ఏడుస్తూ ఉంటాడు. అమ్మో మా ఋషికాంత్తో అయితే జాగ్రత్తగా ఉండాలండి. అంటే బొమ్మలన్నీ ఎక్కడెక్కడో పెట్టేస్తాడు, మర్చిపోయి నాకు అదే కావాలని ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ కీమా మాత్రం మెత్తగా ఉడికిపోయిందండి. నార్మల్గా స్టీల్ కుక్కర్లో వండడం వల్ల అనుకుంటా మీట్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది. అండ్ కొంచెం పెద్ద కుక్కర్ యూస్ చేస్తున్నాను కదా, బాగా కుక్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి అయితే తినిపించేశాను. నేను కూడా ఫుడ్ తిన్నాను. మా ఋషిబాబుకి అయితే అంటే వీకెండ్ వచ్చేస్తుంది కదా, ప్రతి వీకెండ్ హోంవర్క్ ఇస్తారండి. అంటే ఫ్రైడే రోజు చెప్తారు, ఇంకా సాటర్డే సండే 2 రోజులు ఉంటాయి కదా హోంవర్క్ చేసుకురమ్మని. నార్మల్గా అయితే నేను హోంవర్క్ అస్సలు చేపియనండి, నాకు వీళ్ళు అస్సలు మాటినరు. అంటే 2 పిల్లల్ని మేనేజ్ చేస్తూ హోంవర్క్ వేయించాలి కదా, నా వల్ల కాదు అని చెప్పాను. కానీ నేను హోంవర్క్ చేస్తానమ్మా అన్నాడు. సరే ఇంకా అనేసి అయితే హోంవర్క్ చేపిస్తున్నాను. ఇక్కడ బుక్కులు తీసానో లేదో మా చిన్న బాబు అయితే నా చుట్టూయే తిరుగుతున్నాడండి. అక్కడ వాకర్లో వేసాను కొద్దిసేపు అమ్మ అన్నం తింటుందనేసి. ఇంకా బుక్కులు లాగడము, పెన్సిల్ తీసుకోవడము అలా చేస్తూ ఉన్నాడు. చిన్న హోంవర్క్లు ఇస్తారండి, భలే అనిపిస్తుంది. అంటే పిల్లలకి మనం ఇంత చిన్నగా బేసిక్స్ నుంచి నేర్పిస్తే వాళ్ళకి బాగా నేర్చుకుంటారు కదా. స్కూల్లో అసలు అంటే బుక్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ చూసారు కదా, వాళ్ళు 3 అనేవి మనము మ్యాచ్ చేయాలి. ఇక మా చిన్నోడు చూడండి ఇలా బుక్స్ లాగేస్తూ ఏదోటి చేస్తూ ఉంటాడు. అందుకే నార్మల్గా అయితే మా హస్బెండ్ చేపిస్తారండి హోంవర్క్. చూసారా అక్కడ వద్దు అనేసి ఋషి నెట్టేస్తే ఎలా ఏడుస్తున్నాడో. 2 పిల్లలు ఉన్న వాళ్ళకి నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఇలానే ఉంటుందేమో ఇంట్లో. ఇక్కడ నేనైతే హోంవర్క్ చేపిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఉన్నాయి అని చెప్తే బాగా చేస్తాడండి. అంటే టీచర్ కూడా అదే చెప్తారు, నార్మల్గా అన్నీ బాగా చేస్తాడు ఋషి అనేసి. ఇంకా కొద్దిసేపు మా మమ్మీని పట్టుకోమని చెప్పాను లడ్డు బాబుని అయితే. ఇంకా నేనైతే హోంవర్క్ చేపిస్తూ ఉన్నానండి. నాకు భలే చిరాకు, అంటే పిల్లలు నేను చెప్పాను అనుకోండి కరెక్ట్గా చేస్తే ఓకే, నాకు కోపం వచ్చేస్తుంది త్వరగానే. మా హస్బెండ్ ఏమో నార్మల్గా ఓపిక్గా చేపిస్తారు, కానీ నాకు ఈ మధ్య కొంచెం ఓపిక కూడా తగ్గిపోయింది. అంటే ఇంకా చెప్పినట్టు నీట్గా చేశాడు అనుకోండి ఏమనిపించదు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు, అటు ఇటు గీయడము అది ఇది అనేసి. ఇంకప్పుడే కొంచెం కోపం వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఏదో మిస్టేక్ చేస్తాడని ఎరైజర్ తీసుకొచ్చాను. లాస్ట్ టైం షాప్కి పోతే ఈ కార్ ఎరైజర్ అట అండి, ఇది తీసుకొచ్చాడు. అసలు ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కనిపిస్తాడో మాతోనైతే. నేను ఫస్ట్ టైం ఆ ఎరైజర్ చూసి షాక్ అయిపోయాను, ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయా అమ్మో. పిల్లలకైతే ఇప్పుడు అంటే ఎన్నెన్ని వచ్చాయో కదా. మేమైతే ఒక పెన్సిల్ని చిన్నగా అయిపోయే వరకు రాస్తూనే ఉండేవాళ్ళం. మా వాడికైతే అంటే చదువు సారెడు బల్పలు దోసడు అంటారు కదా, అదండి ఎన్ని కొంటాడో. ఇంకా పెద్దగా చదివేది అంటే ఇప్పుడు నర్సరీయే, బట్ ఇన్ని ఐటమ్స్ కొనిపిస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే ఒక హోంవర్క్ అయితే చేసేసాడు. ఇంకో హోంవర్క్ కోసం అయితే ఇంకో బుక్ తీస్తూ ఉన్నాను. నార్మల్గా ఇవన్నీ కూడా మనం అడిగామనుకోండి అన్నీ బాగా చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ అయితే ఇంకేదో మ్యాచ్ చేయమనేసి కలర్స్ వేయమన్నారండి. అబ్బా కలర్ వేయడానికి ఎంత సతాయించేశాడండి. అంటే ఈ కలర్ ఇస్తే ఒక కలర్ ఇస్తే వేయనంటాడు, ఇంకో కలర్ వేస్తానంటాడు, అలా సతాయించుతూనే ఉంటాడు. ఇంక ఇక్కడ బీకేమో ఇటు పింక్ వేసేసాడండి. నెక్స్ట్ అటు సైడ్ కూడా బీ వెయ్యు అంటే వేరే కలర్ కావాలి, నేను వెయ్యనమ్మా, బ్లూ కావాలి, పింక్ కావాలి, అలా ఏదో సతాయించేసి లాస్ట్కి అయితే వేశాడు. పాపం అందరు అంటే పేరెంట్స్ ఇంకా అందరు పిల్లలు ఇంతనే ఉంటారేమో కదా. అంటే ఎక్కువగా పిల్లలండి టూడ్లర్ ఉంటారు కదా, అంటే ఈ 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఈ పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు. మళ్ళీ 5 ఇయర్స్ దాటేసామనుకోండి పిల్లలు మంచిగానే ఉంటారు. సో ఈ టైంలోనే కొంచెం ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు కదా.
ఇంక ఇక్కడైతే పోనీలేండి, ఇవాళ ఫస్ట్ టైం నేను హోంవర్క్ చేయించాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక కూడా చెప్పారు, అమ్మ హోంవర్క్ చేయించింది అని చెప్తే మా హస్బెండ్ షాక్ అయ్యారు. పర్లేదులే అమ్మ కూడా చేపిస్తుందా అనేసి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి క్రేయాన్ ఇచ్చానా, ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అనేసి ఇంకా ఇలా చేస్తూ ఉంటాడు. కానీ పిల్లలకి ఇంత మంచిగా అంటే చిన్నప్పటి నుంచే ఇలా క్రేయాన్స్ వేయడము. నార్మల్గా మా హస్బెండ్కి అయితే క్రేయాన్సే తెలియదంట. అంటే వాళ్ళ స్కూల్లో తననైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారండి. నేనైనా అంటే మా పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాం, కానీ మా హస్బెండ్ అయితే గవర్నమెంట్ స్కూల్ అంట. గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ తెలియదు కదా. ఇంక ఇక్కడైతే వాళ్ళకి హోంవర్క్ చేయించేసి ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టాను. చెప్పాను కదా, చిన్న బాబుకైతే మా మమ్మీకి ఇచ్చేసానండి. మా మమ్మీ మంచిగా ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ హ్యాపీగా బజ్జో పెట్టింది. ఇక్కడ ఇంకా మమ్మీ నేను మాట్లాడుకుంటూనే ఉంటాము. మా మమ్మీకి అంటే నార్మల్గా ఇంటి దగ్గర ఎవరు మాట్లాడడానికి ఉంటారు కదా, ఇక వచ్చినప్పుడల్లా అన్ని ముచ్చట్లు చెప్తూ ఉంటుంది. నేనైతే హ్యాపీగా కూర్చొని రెస్ట్ తీసుకోవడం తినడమే. అండ్ మీలో చాలామంది నా వెయిట్ లాస్ గురించి అడుగుతూ ఉంటారు కదా. నేనైతే ఈ మధ్య అంటే రైస్ క్వాంటిటీ అయితే తగ్గించేసానండి చాలా వరకు. ఇంకా ఆకలిస్తూ ఉంటుంది కదా మనం రైస్ క్వాంటిటీ తగ్గిస్తే, ఇంక ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటాను. అంటే ఇలా లడ్డూలు చేసి పెట్టుకున్నానా అవి తింటాను, లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా తింటున్నానండి. అండ్ ఇంకా నరసాపురంకి ఎప్పుడు వెళ్తారు ఆ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే అత్తమ్మ నార్మల్గా హాస్పిటల్లో ఉన్నారండి. ఎవరిని అలో చేయట్లేదంట హాస్పిటల్లో. జస్ట్ మనం చూసేసి రావడం అంతే. ఇంకా ఆ మాత్రం దానికి ఇప్పుడు మేము వెళ్ళి అంటే జస్ట్ చూసేసి వచ్చేస్తే ఇంకా ఏం ఉండదు కదా హెల్ప్. సో హాస్పిటల్ వాళ్ళు అయితే బాగా చూసుకుంటున్నారంట. అది పెద్ద హాస్పిటలే అండి. ఇంకా ఓన్లీ అంటే మామయ్య అయితే బాగున్నారు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది, బాగున్నారు. ఇంకా అత్తమ్మ అయితే ఇప్పుడు ఎందుకు లేండమ్మా ఇంటికి అంటే అత్తమ్మ నరసాపురం వెళ్ళాక వద్దురు, అంటే అత్తమ్మ కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది, బాగుంటుంది కదా హెల్ప్ చేసినట్టు అనేసి. ఇంకా అత్తమ్మ డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయాక వెళ్తామండి మామయ్యని చూడ్డానికైతే. ఇంకా వెళ్ళాము అంటే ఒక 1 వీక్ అయినా ఉండేసి వస్తామండి. ఇంకా అలా వెళ్ళి ఇలా రావడం మళ్ళీ అంటే ఇంత జర్నీ చేసి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తే వేస్టే కదా. అందుకే ఇంకా మా హస్బెండ్ అత్తమ్మ ఏమన్నారంటే ఇంకా మామయ్య డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయాక అప్పుడు వెళ్దాము అని చెప్పారు. నార్మల్గా అయితే సాటర్డే వెళ్దాము అనుకున్నామండి, కానీ ఇంక అత్తమ్మే వద్దు డిశ్చార్జ్ అయిపోయి వచ్చాకే రండి అని చెప్పారు. ఇంకా మేము అయితే నార్మల్గా ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, అంటే 2 మంత్స్కి ఒకసారి అలా వచ్చినప్పుడు ఇంకా మరీ ఒక్కరోజే ఉంటే ఇంత కష్టపడి జర్నీ చేసింది వేస్టే కదా. అందుకే ఇంకా వెళ్ళాము అంటే 1 వీక్ ఉంటైనా బెటర్ కదా. అండ్ ఒకరైతే నెగిటివ్ కామెంట్ చేశారండి, భలే బాధేసింది. అంటే మీరు అక్కడ చూసుకోవాల్సి వస్తుందని వెళ్ళట్లేదు అలా అన్నారు. నేను అస్సలు అలాంటి పర్సనే కాదండి. అంటే మీరు లాస్ట్ టైం కూడా చూసారేమో, అత్తమ్మకు ఆపరేషన్ అయ్యాక వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశాను, అంటే అక్కడ ఉన్నాను కదండి. సో ఒక 1 వీక్ 10 డేస్ ఉంటే అత్తమ్మకు కొంచెం హెల్ప్ అయింది, అత్తమ్మ రెస్ట్ తీసుకున్నారు. ఏదైనా మనము ఒక పని చేస్తే పాపం వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి కదా. అందుకే అండి వెళ్ళట్లేదు. ఏదో పని ఉంటుంది ఏదో చూసుకో అలా ఏమీ ఉండదండి. అండ్ మా హస్బెండ్ కూడా ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. అంటే ఫస్ట్ నేనైనా మా హస్బెండ్ అయినా పేరెంట్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటాము. అటు మా పేరెంట్స్ అయినా కానీ అత్తమ్మ వాళ్ళైనా కానీ ఎవరైనా పేరెంట్సే అండి. ఎందుకంటే మాకు 2 అబ్బాయిలు ఉన్నారు. ఫ్యూచర్లో మా అబ్బాయిలు అలా చేస్తే మాకెంత బాధ అనిపిస్తుంది చెప్పండి. నార్మల్గా నేనైతే అస్సలు మనీ విషయం ఏదైనా అలా ఆలోచించను. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ మా మమ్మీ బయటికి వెళ్దామన్నండి. ఎక్కడికి వెళ్దామమ్మా అంటే చెప్పలేదు, వెళ్దాం అంది. సరే కదా ఇంకా ఈవినింగ్ ఎలాగో పిల్లల్ని తీసుకొని సరదాగా బయటికి వెళ్దామనేసి వెళ్ళామండి. నార్మల్గా నాకైతే పెద్దగా ఇక్కడ షాప్స్ ఏమీ తెలియదు, ఒక వెజిటేబుల్ షాప్ అక్కడక్కడే తిరుగుతాను. ఇంకా మా మమ్మీ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదండి, మమ్మీలు అసలు భలే స్కాన్ చేస్తారండి. మా మమ్మీ ఇక్కడ ఏదో షాప్ చూసిందంట, ఆ షాప్కి తీసుకెళ్ళింది. ఏం కొంటుంది అనుకున్నారు, అక్కడ చీపురు అండి, అదేదో మంకీ 555 చీపురు అంట. ఈ చీపురు అయితేనే బాగా దుమ్ముపోతుందని చెప్తుంది. అబ్బా అనుకున్నానండి నేనైతే. అసలు ఎప్పుడు చూసామమ్మా ఇక్కడ ఈ షాప్ అని అంటే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు నా డెలివరీ అయినప్పుడు చూసిందంట. అటు ఇటు అంటే వెళ్తూ ఉంటారు కదా ఇంటికి హాస్పిటల్కి, ఆ మధ్యలో ఉందండి ఈ షాపు. అది చూసిందంట. అమ్మో ఆ మంకీ 555 చీపురు ఎలా కనిపించింది అమ్మానికి. నాకు అస్సలండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, కానీ ఈ షాప్ ఉన్నట్టు తెలీదు, ఇలాంటి చీపుర్లు ఇక్కడ ఉంటాయని కూడా తెలీదు. నేను ఇక్కడ షాప్స్ ఏమి ఉండవమ్మా అని చెప్పాను. లేదు నేను చూశానని తీసుకొచ్చింది.
మీలో ఎంతమంది మంకీ 555 చీపురు వాడతారో కామెంట్ చేయండి. అంటే మమ్మీ చెప్పింది ఇంకా నార్మల్గా టైల్స్ కదండి ఇంట్లో, అంత బాగా ప్రాపర్గా దుమ్ము పోదంట. సో దీంతోనైతే బాగా పోతుంది అనేసి అయితే చెప్పింది. మమ్మీ అయితే కొంచెం పర్టికులర్గా ఉంటారండి, అంటే క్లీనింగ్ విషయంలో. అది అసలు నేనేమో కొంచెం పైన పని చేసి వదిలేస్తాను, బట్ మా మమ్మీ అలా కాదు, ఏ పని చేసినా నీట్గా ఉండాలనేసి చేస్తుంది. అందుకే అండి బట్టలైనా ఏవైనా అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా అమ్మకి చిన్నప్పటి నుంచి అలవాటు, అంటే నార్మల్గా పని ఇంకా అలవాటైపోయింది, అంత నీట్గా చేసేసుకోవడము అదంతా కూడా. ఇంక ఇక్కడ వెజిటేబుల్ తీసుకోవడానికి కూడా వచ్చాము. అయితే ఇక్కడ కొబ్బరి పువ్వు కనిపించిందండి అమ్మంది. అమ్మాయిలకి అంటే నార్మల్గా మనకి పీరియడ్స్ టైంలో కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడము అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా కొబ్బరి పువ్వు తింటే మంచిగా సెట్ అయిపోతుందంట. అందుకే ఇక్కడ అమ్మ అయితే ఇంకా నీకు కొంచెం మరీ హెవీ బ్లీడింగ్ అయిపోతుంది కదా, ఎందుకులే అనేసి అయితే నేను కొబ్బరి పువ్వు చేసి పెడతాను అనేసి. అయ్యో కొబ్బరి పువ్వు కాదండి, సారీ అరటి పువ్వు తింటే ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా పోతుందంట. ఒక పువ్వు అయితే 40 రూపీస్ చెప్పారు. అందుకే ఇంకా నేనైతే మీకు షార్ట్ వీడియో పెడతాను అరటి పువ్వు ఎలా చేసుకోవాలనేది. అమ్మ బాగా చేస్తారండి ఇది అరటి పువ్వు అయితే, అంటే మంచిగా లాస్ట్ టైం కూడా ఒక్కసారి ఎప్పుడో చేశారు, బట్ అప్పుడు నేను తినలేదు, నాకు ఎందుకో డెలివరీ అయ్యాక చేశారనుకుంటా, అప్పుడు తినలేదు. ఇంక ఈసారి అయితే ఫస్ట్ టైం నేను అరటిపువ్వు తింటున్నాను. అమ్మ అయితే ఇంకా నార్మల్గా ఎప్పుడూ చేస్తూ ఉంటారు. చెప్పాను కదండి ఇంకా మా మమ్మీ వెజిటేరియన్ అనేసి, పంకిన్ అలాంటి డిఫరెంట్ కర్రీస్ ఏవో చేస్తూ ఉంటుంది. నాకైతే పెద్దగా అలాంటి కూరలు ఏమో ఎక్కువగా ఇష్టం ఉండదు, కానీ ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చేస్తుంది, మ్యాండేటరీగా చేస్తే ఇంకా తినాల్సిందే అన్నట్టు చెప్తుంది. ఇంక ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొనేసి అయితే వచ్చాము. రుషి చాక్లెట్ కావాలి అనేసి అక్కడ ఇంకా మారం చేశాడండి. సరే కదా అనేసి అయితే ఈ న్యూట్రీ చాయిస్ వాళ్ళది చిక్కీ తీసుకున్నాను. అక్కడ నాకు కొంచెం ఇవ్వు టేస్ట్ చేస్తాను అన్నానండి. కొంచెం పర్లేదు ఇచ్చాడు, అంటే నార్మల్గా అడిగితే ఇస్తాడండి, బయట పిల్లలకు మాత్రం అది ఇవ్వడు. టేస్ట్ మాత్రం అసలు ఇది భలే ఉందండి ఈ చిక్కీ, వాళ్ళు ఏం చేశారో ఏంటో కానీ టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది నాకైతే. అబ్బా అంటే నేను ఎప్పుడూ ఇలాంటివి తినలేదు, నార్మల్గా పల్లి చిక్కీ నువ్వుల చిక్కీ తిన్నాను కానీ ఈ చిక్కీ మాత్రం తినలేదండి. సరే ఇంకా ఎప్పుడైనా పిల్లలకి ఇచ్చినా బెటరే కదా, అంటే నార్మల్గా చాక్లెట్ అది ఇది అని అడిగితే నేను అదే చూస్తూ ఉన్నాను ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారనేసి. చాక్లెట్ అండి, అంటే చాక్లెట్ కోసం అయితే కోకో పౌడర్ యూస్ చేశారంట. నేను ఎప్పుడైనా ఇది ట్రై చేసి చూస్తాను, నాకైతే భలే నచ్చేసిందండి. మీలో ఎవరైనా ఈ చిక్కీ తిన్నారా లేదా కామెంట్ చేయండి. అందులో పీనట్, అంటే నార్మల్గా పీనట్దే పౌడర్ చేసేసి అందులో కొంచెం కోకో పౌడర్ కలిపి చేసినట్టున్నారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా అమ్మ అయితే పిల్లల్ని పట్టుకున్నారు, నేనేమో ఇంకా మళ్ళీ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి, అంటే లేట్ అయిపోతుంది కదా అనేసి. ఇంకా లడ్డు బాబు అయితే ఏడుస్తున్నాడు. ఇంకా మా చిన్న బాబుకి డిన్నర్ రెసిపీ అడుగుతున్నారు కదా, నేను ఇవాళ చూపిస్తాను. మ్యాక్సిమం ఈ మధ్య అయితే క్యారెటే పెడుతున్నానండి. డైలీ నైట్ ఒక 3/4 కప్పు అంటే ఒక ఫుల్ క్యారెట్ అనుకోండి, అది ఫుల్ క్యారెట్ బాయిల్ చేస్తాను. ఆల్మోస్ట్ తింటున్నాడు ఇష్టంగా, అందుకే ఇప్పుడు క్యారెట్ పెడుతున్నాడు. మళ్ళీ కొద్ది రోజులు అయితే బీట్రూట్ పెడతాను. అదే అక్కడ ఏడుస్తున్నాడు అనేసి ఫస్ట్ లడ్డు బాబుకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మా కోసం అయితే అమ్మ వెజిటేబుల్ రైస్ కావాలి అంది. మొన్న చేశాను కదండి, టేస్ట్ బాగుంది, అందుకే ఇంకా మా కోసం వెజిటేబుల్స్ కట్ చేశాను. చూసారు కదా, కుక్కర్లో ఇలా క్యారెట్ అయితే బాయిల్ చేస్తానండి. ఆ వాటర్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన వాటరు, ఇక్కడ రైస్ పౌడరు ఉడకబెడుతున్నాను, ఆ రైస్ పౌడర్లో వేసేస్తాను. ఫస్ట్ అయితే డైరెక్ట్ క్యారెట్ ప్యూరీ అంటే ఉడకబెట్టేసి ఇచ్చానండి. అస్సలు డైరెక్ట్గా తినట్లేదు. ఒకవేళ మీ పిల్లలు ఇలా డైరెక్ట్గా తినలేదనుకోండి, రైస్ అయితే మంచిగా కడిగేసి ఇలా రైస్ పౌడర్ చేసి పెట్టుకోండి, అంటే రైస్ని బాగా ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఇలా జస్ట్ 1 టేబుల్ స్పూను రైస్ పౌడర్ అయితే ఉడకబెడుతున్నాను. అందులో ఇంక క్యారెట్ ప్యూరీ చేస్తాను కదా, ఆ ప్యూరీ మిక్స్ చేసేసి పెట్టేస్తున్నానండి. ఇలా అయితే తింటున్నాడు. ఫుల్ క్యారెట్ ఫ్లేవర్ ఉంటే మాత్రం తినట్లేదు. పిల్లలు తినట్లేదు అనేసి కంగారు పడుతూ ఉంటారు కదా, అస్సలు కంగారు పడకండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. నేను ఫస్ట్ అలానే కంగారు పడ్డాను, అంటే బాబు క్యారెట్ ప్యూరీ తినట్లేదు ఎలా అనేసి. ఇలా రైస్లో కలిపేసి పెట్టేస్తే మాత్రం మంచిగా తింటున్నాడు. డాక్టర్ అయితే ఇలా ప్యూరీ ఫామ్లోనే ఇవ్వమని చెప్పారండి, అంటే ఇంకా టీత్ రాలేదు కదా, అందుకే ఇలా ప్యూరీస్ ఇవ్వండి అని చెప్పారు. చూసారు కదా, ఈ చిన్న బౌల్ నిండా అయితే తినేస్తాడండి, ఇష్టంగా తింటున్నాడు. ఇంకా నేనైతే ఒక 1.5 స్పూన్ అది రైస్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఒక 1 స్పూన్ యూస్ చేస్తానండి, మిగతాది క్యారెట్ మిక్సీ పట్టేసుకుంటాను కదా,
అది మిక్స్ చేసి పెట్టేస్తాను. ఇది కావాలి అంటే నేను డీటెయిల్గా షార్ట్ వీడియో కూడా పెడతానండి. ఇంక ఇక్కడేమో నేనైతే వెజిటేబుల్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మొన్న చేశాను అని చెప్పాను కదా, డీటెయిల్ రెసిపీ అడిగారు, ఇవాళ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం మసాలా అవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా వేసేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దేనికైనా అండి, అంటే నార్మల్గా మనం ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది. ఇవాళ నేనైతే మమ్మీ పొద్దున్నే మార్నింగ్ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఈ వర్షాకాలం అండి కొంచెం తక్కువగానే చేసుకోండి ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు. అండ్ ఆనియన్ కూడా అండి నార్మల్గా మార్నింగ్ కట్ చేసింది ఈవినింగ్ వరకు అలా అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే అంటే రెయినీ సీజన్ కదా, ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పిల్లలతోని కొంచెము జాగ్రత్తగానే ఉండండి. ఇక్కడ నేనైతే ఇంకా బీన్స్ ఎక్కువగా బఠానీ వేస్తానండి. బఠానీ వేస్తే పిల్లలు అంటే రుషి కూడా తింటాడు కదా, ఇష్టంగా తింటాడు బఠానీ కూడా. కొంచెం ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, బట్ ఇంకా మనం తింటారు పిల్లలు తింటారు అన్నప్పుడు కొంచెం ఖర్చు పెట్టడం ఓకే కదా. మేమైతే చెప్తున్నాను కదండి, ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వము. ఫుడ్కి అయితే కొంచెం ఎక్కువగానే ఖర్చు చేస్తాము. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే అండి ఏదైనా చేయగలము. మీరు మీ పిల్లలకి ఇచ్చేది అంటే నార్మల్గా ఏమి ఉండదు, ఒక మంచి హెల్తీ లైఫ్. అండ్ మీరు హెల్తీగా ఉండము. ఇప్పుడు చూడండి, మా మమ్మీ హెల్తీగా ఉన్నారు కాబట్టి నాకు పిలవగానే వచ్చేసారు. అలా మనం కూడా మన పిల్లలకి అంటే మనకు పిల్లలు ఉన్నారు కదండి, ఫ్యూచర్లో వాళ్ళకి అమ్మ అవసరం చాలా ఉంటుంది కదా. సో మీరు మంచిగా ఉన్నారనుకోండి మీ పిల్లలకి హెల్ప్ చేస్తారు కదా. ఇక్కడ నేనైతే ఇంకా 1.5 కప్ రైస్ తీసుకున్నాను, 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. అంటే 1:2లో వాటర్ వేసుకోండి, మంచిగా బాయిల్ అయిపోతుంది. అండ్ టమ్మికి కూడా లైట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే నైట్లో అంటే లాస్ట్లో ఇంకా మంచిగా నెయ్యి అయితే వేస్తూ ఉన్నాను. అండ్ మీకు ఎవరికైనా ఆర్గానిక్ నెయ్యి మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అలా ఎవరైనా ఉంటే తెలిస్తే కామెంట్ చేయండి. నేను లడ్డు బాబు కోసం అయితే హోమ్ మేడ్ నెయ్యి సెర్చ్ చేస్తున్నాను, అస్సలు దొరకట్లేదు. మీకు ఎవరికైనా ఏవైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీకి పెట్టించాను, అసలు భలే ఇష్టంగా తింటుంది. అమ్మకైతే నచ్చిందంట. అందులోకి అయితే పెరుగు రైతా చేస్తే బాగుంటుందమ్మా. మరి మేమైతే కీమా పెట్టేసుకొని తింటున్నాము. ఇంక అమ్మ అయితే నార్మల్గానే తినేస్తుంది. అమ్మ చెయ్యాలంటే అది కూడా చేయమని చెప్పింది. ఇంక అమ్మ అయితే ఫస్ట్ తినేసింది, తర్వాత నేను మా హస్బెండ్ తింటున్నామండి. చాలా డేస్ అయిపోయాక ఇలా కూర్చొని తినడము. ఎందుకంటే నార్మల్గా చిన్న బాబుని ఎప్పుడు పట్టుకొని ఇంకా కలిసి అయితే తినట్లేదండి. ఇంక ఇప్పుడైతే అమ్మ ఉంది కదా, అమ్మ పట్టుకుంది బాబునైతే, ఇంకా మేమేమో ఇక్కడ తినేస్తున్నాము. మా హస్బెండ్ పాపం ఫస్ట్ మా రుషి బాబుకి తినిపించేస్తున్నారండి. అంటే ఇంకా చూసారు కదా, వాళ్ళ డాడీ తినిపిస్తే అదొద్దు ఇదొద్దు ఏదో చెప్తూ ఉంటాడు. అందుకే మ్యాక్సిమం నేనే తినిపిస్తానండి. నేను తినిపించాను అనుకోండి కొంచెం భయపడుతూ ఉంటాడు. ఇక్కడ అదేదో ఆనియన్ వచ్చింది అదంతా తీసేస్తూ ఉన్నాడు. అందుకే ఇంకా మా హస్బెండ్ చెప్పాను, నువ్వు వద్దులే నేను తినిపించేస్తాను, నేను తినిపిస్తే తింటాడు అనేసి. హ్యాపీగా కూర్చొని అయితే ఇవాళ తిన్నామండి. కీమా కూడా అసలు సూపర్గా ఉంది, టేస్ట్ అయితే. చాలా డేస్ అయిపోయిందండి నేను తినేసి అయితే. అండ్ చాలామంది ఎప్పుడు నాన్ వెజ్ తింటావు మటన్ తింటావు అంటారు. డెలివరీ అయిన వాళ్ళు మటనే తింటారండి. మీ ఇంట్లో ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళని అడగండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే తర్వాత ఇంకేమీ షూట్ చేయలేదు, తినేసి ఇంకా హ్యాపీగా మళ్ళీ రెస్ట్ తీసుకోవడమే. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.